మేము పుట్టి పెరిగిన ప్లేస్కి కొన్ని సంవత్సరాల తర్వాత అయితే మళ్ళీ చూడడానికి వచ్చాము. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఒక ఫంక్షన్ రావడంతో ఈ బస్తీలో. నిజంగా ఫంక్షన్ కంటే ఇంపార్టెంట్ అందరిని కలవచ్చు అని హ్యాపీనెస్ అయితే వచ్చాము. ఇళ్ళకు మేనమామ ఎక్కడున్న స్టేజ్ దగ్గర రావాలండి. అందరి దగ్గర కళ్యాణము శివ కళ్యాణమమ్మ శోభానము దేవి శోభానమ్మ రూపాయి అరవయ్యారో ఓడి వారవయ్యారో పోయారమ్మా అశోకమ్మ ఇంటి కట్టు 101 రూపాయలు పోయారమ్మా. హలో హాయ్ చెప్పు. నాయనమ్మ హాయ్ చెప్పు. మా వాళ్ళు మా నాయనమ్మ మొన్న 2 కాళ్ళ నుంచి వచ్చి మళ్ళీ పెట్టుకుంది. పట్టుకో అన్ని అయితే ఇలా జేబులో పెట్టుకుంటున్నారా అందరు అడుగుతారని మళ్ళా ఇక అది అందరు చూస్తే మంచిగా కాదు. అందరి కళ్ళు దాని మీద ఉంటాయి. మళ్ళీ గన్నివాడే ఇక్కడ చూసుకుంటా హాయ్ చెప్పు. చూడు ఇక్కడ. నీ పేరేంటో చెప్పు వాళ్ళకి. హిరణ్య. ఇక వీళ్ళదే ఫంక్షన్. మా ఫ్రెండ్స్కి సపోర్ట్ చేయమని చెప్పు. ఆహా మీ ఫ్రెండ్స్ కాదు, మా అక్కకి. ఇగో మా చిన్న చెల్లి అనమాట. మా అక్కకి సపోర్ట్ చేయని చెప్పు. మా అక్కకి కాదు, నేను ఎట్లా చెప్పినో అట్లా చెప్పు. మా అక్కకి అను. మా అక్కకి సపోర్ట్ చేయండి. మళ్ళీ చెప్పు. మా అక్కకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. హాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గైస్. అంతేనా?
చెప్పు ఏ ఇంట్లో పండగకి వచ్చిన వెళ్ళమ్మ పండగకి ఇదంతా మా పాత బస్సు నాన్నమ్మతో మాట్లాడు మా అన్నరాన్ని చెప్పు ఏమిల్లు ఇగో ఇదే మా పాతిల్లు. నేను 25 సంవత్సరాలు పుట్టి పెరిగిన ప్లేస్ ఇది. ఒక్కరమే కాదు, మేమందరం ఇక్కడ. నా ఇక్కడ రండి. అవును, ఇంకొక మా మోన తెలుసు కదా ఫ్రెండ్స్, మా మోన నాన్నలాట ఆడుతుండే, టీప్తో పాడుతుండే. అంతేనా? నువ్వు గోటీలు ఏడ ఆడుతుండే? ఏడాగు ఆడ కట్టెలు కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్? ఆడ గోటీలు ఆడుతుండే. అది కాంతమ్మ వాళ్ళది కదా జానా. ఇదంతా ప్లేస్ లేకుండే అసలు. ఇదంతా నా పెళ్ళికి అమ్మేశారు. ఇంత ప్లేస్ లేకుండే, ఓన్లీ 100 స్క్వేర్ అవర్సే. మంచి ఎమోషనల్ ప్లేస్ ఇది అసలు. హ్యాపీగా చెప్తున్నాం కానీ నిజంగా ఎమోషనల్ అయిపోతుంది ఈ ప్లేస్ చూస్తుంటే. ఎందుకంటే 25 ఇయర్స్ అంటే మామూలు విషయం కాదు కదా. మేమందరము పుట్టి పెరిగిన ప్లేస్కి వచ్చేసి అయితే అందరినీ కలిసినాము. నానమ్మలు, తాతలు, ఇక్కడ అత్తలు, వీళ్ళే రిలేటివ్స్ ఎక్కువగా ఉంటారనమాట మా డాడీ వాళ్ళు. సో అందరం బాగా ఎంజాయ్ చేసాము, రీల్స్ కూడా చేసుకున్నాము. ఒక లైక్ చేయొచ్చుగా ఫ్రెండ్స్. వీళ్ళందరూ మా నాన్న